ప్రైజ్ ది లార్డ్. 36వ కీర్తన 7వ వచనం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఈ ప్రపంచంలో అమూల్యమైనవి, చాలా విలువైనవి, వెలకట్టలేనివి, గొప్పవి అనుకున్నవి ఏంటి అని అంటే డబ్బు అంటారు చాలామంది, బంగారము అనుకుంటారు, వెండి అనుకుంటారు, లేకపోతే వజ్ర వైడూర్యాలు అనుకుంటారు. అయితే బైబిల్ చెప్తుంది దేవుని కృప చాలా అమూల్యమైంది. కొన్నిసార్లు నేను చెప్పినటువంటి ఇవి కొంత మట్టుకే లాభదాయకమేమో, కొంత మట్టుకు మన అవసరాలు తీరుస్తాయేమో, కానీ దేవుని కృప సర్వ విధాలా మనకు ఉపయోగపడుతుంది. దేవుని కృపను పొందిన వారు ఎంత ధన్యులో తెలుసా? దేవుని కృపను ఆశ్రయించిన వారు ఎంత అదృష్టవంతులో తెలుసా? ఈ లోకంలో నీకు వెండి బంగారాలు లేకపోయినా, ధనము లేకపోయినా, ఈ లోక సంబంధమైన వజ్ర వైడూర్యాలు నువ్వు చూడకపోయినా, దేవుని కృప నీకుందనుకో, ఈ ఉన్న వాళ్ళందరికన్నా నువ్వు గొప్పదానువు, గొప్పవాడు. నిజంగా అది అనుభవించే వారికి అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, వెండి బంగారముల కంటే విలువైనది దేవుని కృప. ఆ కృపనివ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా లోకానికి వచ్చాడు. కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించారు. ఆయన కృపకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన కృపను కనుక నువ్వు పొందుకుంటే ఈ ప్రపంచంలో నిన్ను మించిన వారు లేరు, నీలాంటి వారు లేరు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అంటూ భక్తుడు మాట్లాడుతూ, నిన్ను ఎవరు ఆశ్రయిస్తారు? వారు కృపను పొందుకుంటారు, వారు క్షేమం అంటారు. ఈరోజు ఈ వాక్య వాగ్దానం వీక్షిస్తున్న నువ్వు లోక సంబంధంగా ఒకవేళ బలహీనుడు కావచ్చు, వ్యాధిగ్రస్తుడు కావచ్చు, లేకపోతే అందచందాలు లేనిదానో కావచ్చు, డబ్బు లేనివారు కావచ్చు, బలహీనులు కావచ్చు, చేతకాని వారిగా అనిపించుకోవచ్చు. అయితే నీవు గనక దేవుని ఆశ్రయిస్తే, ఆయన కృప మీద నువ్వు ఆధారపడితే, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నీ అంచనాలకు అతీతంగా నిన్ను నిలబెడతాడు, నిన్ను వాడుకుంటాడు, నిన్ను హెచ్చిస్తాడు. బైబిల్ గ్రంథంలో అలాంటి వారు చాలామంది ఉన్నారు. లోక సంబంధంగా వారు ఏమీ లేని వారైనప్పటికీ దేవుని కృపను పొందుకున్నాక వారు ప్రపంచాన్ని తలకిందులు చేశారు. వారు సాతాను కోటలను కూలగొట్టారు. వారు దేవుని కార్యాలను లోకానికి చూపించగలిగారు. ఇహలోకంలో ధన్యజీవులయ్యారు. నిన్ను కూడా దేవుడు అలా చేస్తాడు. దేవుడు పక్షపాతం కలిగిన వాడు కాదు. నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆయన కృపను పొందిన దానివైతే ఈ లోకంలో ఎవ్వరు నిన్ను అడ్డుకోలేరు. ఏది నిన్ను అడ్డుకోలేదు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు బ్రతికినా, నువ్వు చనిపోయినా అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిన్ను నిలబెట్టి అనేక మందికి దీవెనకరంగా నిన్ను ఉంచుతాడు, నిన్ను వాడుకుంటాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నిన్ను ఆశ్రయించినప్పుడు నీ కృపను మాకు ఇచ్చే దేవుడు. నీ కృప ఎంత అమూల్యమైనదో, అలాంటి అమూల్యమైన కృపను మేము అందరం పొందుకొని మా జీవితంలో నీ ఆశీర్వాదాలు చూడగలిగితే కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.